బేసికలీ ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ అండి. అన్నని కనుక నిజంగానే హతసాక్షి అయిపోతే, నిజంగానే అన్న యాక్సిడెంట్ ద్వారా కాదు కానీ నిజంగా ఎవరో మర్డర్ చేసి చంపేస్తే అన్నని, యు నో వాట్ కైండ్ ఆఫ్ వెల్కమ్ హీ వుడ్ హ్యావ్ గాట్ ఇన్ హెవెన్. దేవుని పరలోక రాజ్యంలో ఎలాంటి వెల్కమ్ వచ్చి ఉంటుందో తెలుసా? ఆఫ్ కోర్స్ దేవుని బిడ్డలందరికీ కూడా మంచి వెల్కమ్ వస్తుంది, కానీ దేవుని కొరకు చనిపోయిన వాళ్ళకి ఇంకా డిఫరెంట్ అండ్ స్పెషల్ కైండ్ ఆఫ్ వెల్కమ్ ఉంటుంది తెలుసా హెవెన్లో. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, 1 గంట 2 గంటలు మనుషులు బాధ పెట్టొచ్చు, బికాస్ దేవుడే స్వయంగా ఏం చెప్తాడో తెలుసా? బైబిల్లో ఏముందో తెలుసా? చదువుతాను చూడండి. ఆత్మను నశింపచేయనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహముని కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి అనుంది బైబిల్లో. రెఫరెన్స్ మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 28. ఆత్మని దేహాన్ని కూడా నశింపచేయగలిగిన ఎవరి వశంలో ఉన్నాయి? ఆత్మ దేహం రెండూ కూడా దేవుని వశంలో ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ అనే లెట్సే చంపేశారే అని అనుకుందాం, హతసాక్షిగాని చనిపోయారనే అనుకుందాం. అప్పుడు ఆయన అయితే చంపేశారు, కుళ్ళగొట్టి చంపేసి ఉంటారు, ఓకేనా? శరీరాన్ని అయితే చంపేశారు, కానీ ఆయన ఆత్మను చంపగలిగారా? ఆయన ఆత్మ మీ చేతిలో ఉందా? ఎవరి చేతిలో అన్నా ఉందా? ఎవరి చేతిలో ఉందంటే ఆయన ఆత్మ దేవుని చేతిలో ఉంది. ఈ లోకంలో బ్రతకడానికి మహా అయితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, ఇంకా గనక బలం ఉంటే 100 సంవత్సరాలు బ్రతుకుతాం, కానీ దాని తర్వాత చనిపోతాం. చనిపోయిన తర్వాత మన జీవితం ఏంటి? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన ఆత్మకి నిజంగా లైఫ్ ఉందా?